మామా ఈ వీడియో ఎవరు ఉద్దేశం కాదు, జస్ట్ అమ్మాయి పర్పస్ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నా వీడియోలో వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం పుణ్యం కట్టుకోండి మామ, మీకు దండం పెడతా. ఇంకెవరు బాడుకోకి బతుకులు ఉప్పు అంతే పప్పు లేదు, పప్పు ఉంటే ఉప్పు లేదు కొంపల చక్కగా దెంగేద్దాంపా మీ ఇంటికి. మరి నేను కూడా అదే ఆలోచిస్తాను. కుదవాకెళ్దాను. ఇంటికి పోతే మా డాడీ నా వట్టకాయలు బెజీ చంపుతాడు. అందుకని మీ ఇంట్లో ఇంత ఆస్తి పెట్టుకోనికి పిచ్చగల బతుకుతారా బాడుతావు. ఇక నువ్వు ఉంటే ఉండు, నేనైతే దెంగేస్తా మా ఇంటికి. నీ అబ్బాయి ఏమైంది పొద్దుగాల పొద్దుగాల పక్కింటి ఆంటీ వచ్చా ఇట్లా దొక్కినవా? నీ అబ్బాయి కాదే బిచ్చబ్దానా. ఇప్పుడు మనం పోతే మా వాళ్ళు కట్టేసి నూకుతారు నన్ను. అవతోడు బాడుకావు నన్ను బిచ్చబ్దానంటావారా? నిన్న నువ్వైతే రాత్రి దగ్గర అప్పుడప్పుడు నీ గుత్తి కోసి నీ చేతిలో పెడతా. నీ అబ్బా నువ్వు మగ్గుబాటు పట్టకి నీకు దండం పెడతా. నీ గన్న పిల్ల మొండమయ్యా, దీన్ని తెచ్చుకున్న పాపానికి నా గుద్దకు జనగ పట్టినట్టు పట్టింది దొంగ మొండ. లైఫ్ అంతా అప్పుడే బాగుండే, పోరిగా నా కోసం గుద్ద కోసుకుంటూ ఉండే తెలుసా. కానీ నేనే గుద్దల ఇంటికని తీసేసినట్టు తీసేస్తుండే వాళ్ళను. అది కాదురా బరబెచ్చలో బీడబిచ్చం కళ్ళు బతుకు ఇంకేం రోజురా. మీ ఇంటికి పోయి మంచిగా ఆగా వేసుకుందాం, ఏమంటావు? అయినా నీకు ఎట్లా చెప్పడే కరమల్దానా. ఇప్పుడుగా నేను ఇట్లా మా ఇంటికి పోయినా అనుకో, నా ముట్ల కారపూలు నూకుతారే మా వాళ్ళు. అది కాదు బేబీ, నేను నెల తప్పిన. అవ మరికి ముచ్చట చెప్పని లేదు. ఎప్పుడు ఎగుతావాకిల్దానా? పోయిన సంవత్సరం. మరి లేకుంటే ఏంద్రా ఎడుగుతాడు దున్నపోతే దుడ్డు ఏడున్నది అన్నారట నీలాంటి బాడుకోవాడు. ఎవరికి తిర్రమన్నదనుకో సంపుడు చంపుదా. మరి ఏతులు ఎందుకు తింటానవే? చక్కగా చెప్పిసావే గుర్రమ్మకందానా. ఇంకెట్లా చెప్పుడురా పెళ్లి కుతుకల పాడతావు అంటే పంట లేవు అన్నట్టు చెప్తాను. ఒక్క ముచ్చటైనా చక్కగా తింటావారా? ఓ పెరిగి పెత్తులు నేను నెల తప్పినరా. అబ్బో మరి అన్నావు మొన్న, నాకు తెలియదు నేను చిన్న పొల్లని. మరి తెలియకుండా అయినావా నేను ప్రెగ్నెంట్? చీర రోత బాడుక నీకైతే ఇంత సిగ్గులేదు నీ గుద్దకు. ఎప్పుడే మాట్లాడో తెలియదు నీకు. ఇంటి పక్క ఇంటే గుద్ద మీద తూగని ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం గుద్ద వాకిలోడా? ఇంకేం చేసుడు బేబీ, పోయి బట్టలు ఎప్పు వేసుకుందాం. బతుకుతారా బాడుక? నువ్వేమైనా కామపురంలో పుట్టినవారా? కామకుద్దలని చూడక ఎప్పుడు చూడు కామం కళ్ళతో నిండే ఉంటది సుల్లిగానికి. నీ కామకళ్ళను కుక్కలు నువ్వు ఎరి గుద్ద బాడుకావు. అయినా నువ్వు నన్ను ప్రేమించినవా లేకుంటే కామకళ్ళతో కామించినవరా బాడుకావు? బేబీ నువ్వు అంటే ప్రాణం బేబీ. నువ్వు కొయ్యి అంటే నాకు సగం పిర్ర కూడా కోసిస్తా తెలుసా నీకోసం. ఓ బాడుకావు పిర్రగిర్ర అన్నావు అనుకో, పాట చెప్పనుకుని దొడపూడి దేంగుతా మెంటల్ బాడుకావు. ఒక మరి ఏం చేసుడు కుదవాకిల్దానా? చేసుకోలేదు పిత్తు లేదు, చక్కగా మీ ఇంటికి తెగేద్దాంపా. అసలు నెల తప్పిన నీ పిచ్చలు పెండిన పైసలు వెళ్ళాయి. హాస్పిటల్ కి గోళీలకు పండ్లు ఫలాలకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను మా ఇంటి నుండి తెచ్చిన పైసలన్నీ అయిపోయే వరకు పిచ్చ కోమారు పట్టినావు. మన గుద్ద అంగది గుడిసగప్పది ఉన్నన్ని రోజులు దెంగిదేని అంగిపించినాం. ఇప్పుడు చూడు బేబీ ఏమైందో, మన గుద్ద కిందకి నీళ్ళు వచ్చినాయి. ఎవరి కాదే. ఇప్పుడు మనం పోతే మా డాడీ నా గుద్దలకు షాక్ పెట్టి చేరుతాడు. నీ భయం గుద్దల చెప్పు. నువ్వు ఇంకా మొగను అని ముడతాను వారా బాడుకావు. రేపటి నుండి చీర కట్టుకున్నా ముందు వంగబడు. అవు ఏంది గుద్దవాకిల్దానా పుసుక్కొని అంత మాట అన్నావు? ఇంకెందుకు మరి నీ పెద్దల పూకారా బాడుకావు. మీ ఇంటికి పోదాం బారా సుల్లిగా అంటే నేను పెద్ద మనిషి అయినా నా డ్రైవర్ యూనిక్ ఉన్నది, నా ముడ్డ అంకర్ ఉన్నదని లంచ కూడా డ్రామాలు తింటాను. ఓ దొంగ మొన్న ఇదంతా నీ వల్ల అయిందే. నువ్వే దెంకపోదాంపా అని నా పిచ్చ గోమారు పట్టినట్టు పట్టినావు. అయింది అవసరం ఒడ్డెక్కింది. నా మీద మూడు తీరింది కావచ్చు కదా నీకు. తెలుసురా పిచ్చి కుద్దరా, నాకంటూ ఉప్పేసి నాకుతావు నువ్వు. నాకు ఎప్పటి నుండి అనుమానం రా పూకా నీ మీద. నీకెవతో ఉన్నది, అందుకే నా పక్కన సరిగా ఉండలేవు, నా పక్కన సరిగా వంటలేవు. ఇక నిన్న వేసే వరకే నా గుడ్లు గుద్దలకు జారుతానే. మళ్ళా నా ముఖానికి ఇంకోట. మొత్తం మీద బర్రెని మేపినట్టు మేపుతానా. తాడు తెంపిన బర్రె లెక్క చేయకు నువ్వు. నాకు ఇట్లా కిర్రమన్నదనుకో సావాన దెంగుతా. ఇది సంపు, నువ్వు మూగనైతే సంపురా. నువ్వైతే నన్ను కొట్టి చూడు, నీ గుద్దలకి పులుసు కారాలి బిడ్డ. నీలాంటి తూటి పాలిసి బాగా భయపడి ఆడది కాదురా నేను. ఓ గుద్ద వాకేదానా, నీకోసం పోలీస్ స్టేషన్ లో పోయి కుక్క దెబ్బలు తిన్నా. అయినా ఇన్ని రోజుల నా పరిచయంలో నా పిర్రని ఎప్పుడు చూసినావా నే దొంగముండ? ఒకసారి నా పాయింట్ ఇప్పి నా పిర్ర మీద చూడే, నీకోసం ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎన్ని వాతలు ఉన్నాయి నా పిర్ర మీద. దెంగెళ్ళి మానతలే లేకిముండా. సారీ బేబీ, చూడలేదు నేను. సావదేంతో దొంగముండ. ఇంత పాపం ఉంటదా నేను లేకుని వచ్చిన పాపానికి? గుద్దలు ఇంటికి తీసినట్టు తీసేస్తాను నన్ను. అయ్యో కసురుకోడు పాడుగాను. కానీ ఇప్పుడు ఏమంటావురా పూగా, వెళ్దామా మీ ఇంటికి? చూరు తమ్ముడు, నువ్వు సవనైనా తత్తలేవే. నా గుద్ద పట్టిన శనే నువ్వు. నన్ను ఇంత ప్రశాంతంగా బతకనివానే పాయిగా నన్ను సావలింగమానే కదా పెద్ద ప్లాన్ వేసావు నువ్వు. ఇక ముందే చెప్తాను, అక్కడ చేసినట్టు బిత్తిరి కదా లెంగకీడ. అయ్యో నేనేమన్నా గుద్ద వాకిలో. సరే నేనేం చెయ్యాలని? సరే కాదు ఎడ్డి గుద్దదానా, కొంచెం పెయ్యి దగ్గర పెట్టుకుని ఉండు. సరే అవు అక్కడ ఏం తెలియకుండా అమాయకంగా నిలబడి ఉన్నది చూడు, అదే మా అమ్మ, నా బంగారు కొండ. బర్రె లెక్క చూస్తాను, పోయి కాళ్ళ మీద పడిపో. చల్ నేనా మీ అమ్మకాల మీద పడాలా?
మా అమ్మ కాలే నేను ఎప్పుడు మొక్కలేదు. అయినా నాతో కాదు బేబీ ఈ రెస్పెక్ట్లు సాంప్రదాయాలు. నీ మంకు పాలుగాను నువ్వు మంకు పట్టు బట్టకి పిచ్చప్దానా. నువ్వు ఇట్లా చేసినావు అనుకో మళ్ళీ నీ ఇంట్లో కూడా రానియరే, ఇక్కడికి వెళ్ళి దెంగే అంటారు మరి. అమ్మా నేను నీ పొట్టి కొడుకును. అగో మళ్ళీ ఎందుకు వచ్చి పాడైనవరా పోయినా అటే సావక. అగో ఇంత బాగా పాడుతావు. మా అమ్మ బంగారు కొండ ఇత్తడి శంభు రాగి గిలాసా అని. నీ అబ్బా నువ్వు ఆగే తినమకుండా నా సందు దొరికితే చాలు మేక మీద పోతెక్కినట్టు ఎక్కుతావు నా మీద. నీ నాన్నకి ఇట్లా కూర్చున్నా అనుకో నేను ఉత్తపోసుకాల ఇంత పాడుతావు. నా మాట డెంగేరా ఇళ్ళకెళ్ళి. ఓ అత్తమ్మా అని కాలు మొక్కుతా నన్ను క్షమించండి. ఏదో తెలిసి తెలియక తప్పు చేసినాం మమ్మల్ని మన్నించండి. నాకు ఏవద్దో నీకు అత్తమ్మా మొత్తం చేసింది నువ్వేనే దొంగకుండా. నా పరువును గంగలు కలిపినావు, నా కొడుకుని చెడదెంగినావు. మళ్ళా నన్ను అత్తమ్మన్నావు అనుకో దొడపొడి దెంగుతా మెంటల్ పోటీ. ఓ అమ్మ నువ్వు ఒర్రకే నీకు దండం పెడతా. ఒర్రుడు కాదురా పాడుకో. మీ నాన్న చూసిండు అనుకో మీ ఇద్దరిని ఉత్తపోసుకాల ఇంటాడు. అది కాదత్తమ్మా ఏదో తెలియక చేసినాం. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు అనుకున్నాను కుద్దవాకెళ్దాను ఈ బిత్తిరి కుద్దాడు నీ కుద్ద చుట్టూ తిరుగుతాడని. అమ్మా ఇప్పుడు ఎందుకు కావాలని అందరు చూస్తున్నారే కోడి పందాలు చూసినట్టు. పా ఇంట్లో పోదాం. అగో సూత్రం అయితే అందరూ పాడుతావు సూత్రం చూడని. ఇంకా నువ్వు మా కుద్దకు ఇజ్జత్ ఉంచి నవ్వారా ఇజ్జత్ తక్కువ పాడుతావు. అయ్యో అత్తమ్మా ఎందుకంటావు అని అడుగుతాను. కొర్రకుండా ఏం చేయమంటావు మరి ముద్దు పెట్టుకోమంటావు మరి. నా కార్జం మసులుతాను తెలుసా మీరు చేసిన పనికి. మీ ఇద్దరిని సావదగిన పాపం లేదు. నువ్వు చేసిన పనికి నలుగురు నవ్వుకుంటున్నా మీ డాడీ ముండబొట్టులకి ఇంట్లోనే ఉంటాడు. అయినా నీకు ఇట్లా మానలేదు గుద్దవాకలను పట్టుకుని పోయినావు. అగో ఉన్నావా ఇంట్లో బయటికి రా నీ కొడుకు వచ్చిండు. అగో నువ్వు గమ్మతే మాట్లాడతాను. మనకెక్కడ ఉన్నాడే కొడుకు? ఉన్న ఒక్క కొడుకు 3 నెలల కింద చచ్చిపోయాడు. ఇంకెక్కడి కొడుకు ఇంకెక్కడికి వెళ్ళి వచ్చిండు. మరి నల్లగుడ్లోడు ఎవడు బొందల గడ్డలకి వెళ్ళి ఇట్లా లేచి వచ్చిండా? నీ అవ్వ కొడుకు లేదు కొలిగా లేదు దెంగే అని ఇంటి ముందలకి వెళ్ళి. ఓ డాడీ నీ కాలు మొక్కుతా డాడీ నువ్వు అట్లా అనకే. డెంగే పాటలు చూడక మీ జాతిని కుక్కలు నూక. డాడీ డాడీ అనుకుంటూ డాడీ కూర్చొని కూర్చున్నావు కదా పెద్ద రాడు. అంకుల్ మీరు ఇంట్లో రానివ్వకుండా పురుగుల మంది ఆగిస్తాం. అగో ఏంద్రో నీ బెల్లం బెదిరిస్తుంది నన్నే. ఓ గుద్దవాకిల్దాను ఈ బూకంటే ముడ్డేళ్ళు పెడతావు. అసలే వాళ్ళ కోపం మీద ఉన్నాలంటే పుండ మీద ఇంకా కారం చల్తావేంది నువ్వు. లొంజుడుక మళ్ళీ ఇంటి మొక్కని ఎందుకు వచ్చినావు రైట్ అని పోయి చావక. డాడీ అది కాదే. సావయంత మళ్ళా నల్లికుంట్ల బాడుకో మళ్ళా డాడీ అంటే. అప్పుడే ఆతు గడ్డపారలు అయినాయి కదా నీకు. నిన్ను చదువుపోయి నీకు కష్టపడి నా బక్కులన్నీ తెలబడి తెలుసా. ఓ బడికి పోయి చదువుకోరా బాగా కావాలంటే దాన్ని లేపుకొని పోయినావు. పోయినావు ఒక కులం పట్టుకొని పోతే అయిపోయారు. కులం లేదు మతం లేదు ఊరు పేరు లేని దాన్ని పట్టుకొని పోయినావు. నీ అబ్బాని కులానికి కుక్కలు ఒక కులం లేకుండా ఏమైతుంది పొల్ల బంగారమే. అలా మాటలు ఎత్తానాయి. ఊరు బాడుకోపోక మమ్మల్ని ఎందుకు వచ్చినవరా ఇంటి మొక్కన. మమ్మల్ని ఇంత ప్రశాంతంగా బతుకనివారా బాడుకావు. అయినా ఈ బాడకావు కానీ పనిచేయ గుద్దాంగిరే కదా. ఇంట్లో ఉన్న రోజులు అవ్వ మీద బతుకు. నీ పుట్టుబాటు జాతింది ఇంకా నువ్వు పుట్టకపోయినా అయిపోవు. అయినా నీకు అదేటా నచ్చిందిరా పాత పిందకు చొట్టలు పడ్డట్టు. దాని ముఖం మొత్తం గుంతలే ఉన్నాయి. నేను కర్ర ముఖాన్ని మళ్ళీ పొల్ల దొరుకుతుంది. పొల్ల ఏ మొగడు ఇడిచిపెట్టిందో లేకుండా ముండబొట్టో కావచ్చు ఇది. ఏంద్రా మీరు నన్ను గుద్దలు ఎందుకని తీసేసినట్టు తీసేస్తున్నారు. అయ్యో నేను ముండబొట్లా నేను మొగని ఇడిచిపెట్టిందా అన్న. అవయంతో మళ్ళీ మాట్లాడితే అందుకే అన్న గుద్దవాకిల్దానా వద్దే అని విన్నావా నా మాట. అమ్మ నువ్వైనా చెప్పే డాడీకి. నేనేం చెప్పాలరా అసలు మీ డాడీ పులిపాలు పిండేటాడు అంటే ఆగడు పంట లేపాడు. ఎవరిని కాలు మొక్కుతా డాడీ ఇంట్లోకి రానివ్వు నన్ను. చెప్పని కొంచెం చంపుతా లంగ పాడుకో దగ్గరికి వచ్చినావు అనుకో. అది గల పెళ్లి సమయాలు వచ్చినాయి చేసుకోరా పాడుకోవంటే పుల్ల నచ్చలేదమ్మా నాకు పుల్ల నష్టం లేదు మొత్తానికి అన్నాడు. నీ తెలివిని సందుకుల నూక. ఈ పుల్ల మైకాలు ఉన్నప్పుడు వేరేటోళ్ళు ఎట్లా వస్తారని కొడుకు కొంగు కట్టుకుని తిరుగుతుంది కావచ్చు. ముఖం చూడ ముఖం కుక్క గుద్దాని అందంగా ఉంటది. ఓ ఆంటీ మాటలు మంచిగా రాని ఏంది బోడి కొనుక్కుతాను నీ తీటంతా ఉంచుతా ఏమనుకుంటాను. ఒక్క మాట అని చెప్పినవారా నాకు డాడీ నీకు ఇట్లా ఒక పోరిని లవ్ చేస్తానని. మేమేమైనా అద్దంటుండేనారా బాడుకోవు కులం ఏదైనా పెళ్లి చేస్తుండే. క్యాష్ ఫీలింగ్ ఉంటది కదా డాడీ అందుకే చెప్పలే. ఈ కులాన్ని కుక్కలు నూక అదేమైనా ఆపదికి వచ్చేదా సోపదికి వచ్చేదా బాడుకావు. నీ పెళ్లి మంచి గ్రాండ్ గా చేద్దాం అనుకున్నారా బాడుకావు. నువ్వు ఆగుతావా రసుల్లిగా. నీ గుద్దకు తక్కువ బాలప లేచిపోయినావు. పోతే పో మాకెక్కడ తప్పలేదు అనుకుని సైలెంట్ ఉన్నామేగా. గవాని కాదు డాడీ ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏమంటారా దెంగేరా ఇడకెళ్ళి నువ్వు మమ్మీ. నాది కూడా సేమ్ డైలాగ్ దెంగేరా బాడుకావు. ఓ డాడీ తప్పని డాడీ ఇప్పటి నుండి మంచిగానే ఉంటా. అసలే నీ కోడలు బిత్తిరముండా అది నెల తప్పి ఉన్నదా ఇప్పుడు. ఏ పని చేత కాకపోయినా గా పనికి అయితే ముందు ఉంటారా లేకి లంచ్ చూడక. వచ్చి సాగిపోయిగా లోపలికి అసలే కోడలు తప్పి ఉన్నది అంటాను.
సాబాయిగా లంజవడక నువ్వు చేసిన పనికి గుద్దలకు షాక్ పెట్టి చీరాలని ఉన్నది నాకు. పోయిగా పో, కాలు కడిగి ఇంట్లో పో కోడలి పిల్ల. అక్కడ ఉండి నిలబడి చూస్తాను, ఆరది పల్లెం ఏమైనా దేవాలా నీకోసం? ఓ గుద్ద వాకిల్దాన దా లోపలికి బర్రె చూసినా చూస్తాను నిలబడి. ఓ ముడతాను ఇక పైగా లోపలికి, ఎందుకంత ముడతాను? నీ ముసుడు గంగల పోను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. బాయ్ మామ, మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.